5 years ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో క్షేత్ర గణితంలో ఉన్నాము. సంఖ్యా వ్యవస్థ, అంకగణితము, రేఖాగణితం అయిపోయింది. క్షేత్ర గణితంలో ఉన్నాము. ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. క్రితం వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో అండి. సో ఇక్కడ 45th బ్లాంక్ వచ్చేసి 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు మరియు 12 మీటర్ల ఎత్తుగల గదిలో ఉంచదగిన అతి పొడవైన కర్ర, పెద్ద కర్ర పొడవు ఎంత అని అడుగుతున్నారు. దీనికి డైరెక్ట్ ఫార్ములా అండి, షార్ట్ కట్ √20² + 16² + 12² అండి. అప్పుడు √800 అండి. వాల్యూ వచ్చేసి 28.2 అవుతుందండి. సో ఇక్కడ అది ప్రతి ప్రాబ్లం కూడా ఒక మోడల్ అండి, కాబట్టి ఏది వదిలిపెట్టకుండా చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కవర్ అవుతుందండి అకాడమిక్ బుక్ చేసుకోవడం వల్ల. కాబట్టి చూడండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 1 ఘన సెంటీమీటరు చలువరాయి బరువు ఇచ్చారు. 28 సెంటీమీటర్ వెడల్పు, 5 సెంటీమీటర్ల మందం గల ఒక రాయి పొడవు బరువు ఇచ్చారు. ఆ రాయి పొడవు ఎంత అన్నారు. పొడవు ఇవ్వలేదు ఇక్కడ, కాబట్టి మనం డైరెక్ట్గా దీనికి ఈ కిలోగ్రాములని గ్రాముల్లో మార్చేసుకుంటే ఇంటూ 1000 కాబట్టి డివైడెడ్ బై 28 × 5 × 20 చేసేస్తే మనకి 32 వస్తుందండి పొడవు వచ్చి. నెక్స్ట్ 8 × 7 × 6 మీటర్ల కొలతలు గల ఒక పెట్టెలో పట్టగల 8 సెంటీమీటర్, 7 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు కొలతలు గల పెట్టెల సంఖ్య ఎంత అన్నారు. ఇవి మీటర్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్లో మార్చేసుకొని బై 8 × 7 × 6 వేసేస్తే మనకి ఈ విధంగా వస్తుంది వాల్యూ. నెక్స్ట్ గోడ ఎత్తు, దాని వెడల్పుకు 5 రెట్లు మరియు దాని పొడవు ఎత్తునకు 8 రెట్లు ఉంది. దాని ఘనప్రమాణం ఇచ్చారు. అయితే గోడ వెడల్పు ఎంత అన్నారు. సో దీనికోసం అని మనకి ఎత్తునకు 8 రెట్లు ఉంది పొడవు అనేది, వెడల్పుకు 5 రెట్లు ఉంది ఎత్తు అనేది, కాబట్టి h = 5b. సో పొడవు అనేది ఎత్తునకు 8 రెట్లు కాబట్టి 8h ఇంటూ b వచ్చేసి దీని నుంచి h/5 ఇంటూ hగానే రాసాము. దీన్ని = 112.8 ఘనమీటర్లు వస్తుందండి. దీని నుంచి మనకి h వాల్యూ 2 వస్తుంది. వెడల్పు వచ్చేసప్పుడు h/5. సో 2 అంటే మీటర్స్, 2 మీటర్స్ = 200 కాబట్టి 200 = 5b, b = 40 వస్తుందండి. సెంటీమీటర్లు చెప్పమన్నారు కాబట్టి. నెక్స్ట్ 27 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 1 సెంటీమీటర్ మందం గల ఒక లోహపు రేఖను కరిగించి సమఘనంగా మలిచినచో ఈ రెండు ఘన వస్తువుల ఉపరితలాల వైశాల్యాల భేదం ఎంత అన్నారు సెంటీమీటర్ స్క్వేర్లో. ఎప్పుడైనా సరే ఒక వస్తువుని ఇంకో వస్తువులో కరిగించినప్పుడు వాటి ఘన ప్రమాణాలు కనుక్కోవాలండి. సో ఘన ప్రమాణం వచ్చి a³ = 216 చేస్తే a = 6 వస్తుంది. తర్వాత దాని ఉపరితల వైశాల్యం వచ్చేసి 4a² కాబట్టి 6a² ఉపరితల వైశాల్యం కాబట్టి 6a² కనుక్కోవాలి ఘనంకి. అట్లాగే దీనికి ఇది పొడవు వెడల్పు ఎత్తులు ఉన్నాయి కాబట్టి దీర్ఘఘనం ఉపరితల వైశాల్యం = 2 బ్రాకెట్ LH + BH + LB ప్రకారం చేస్తే ఆ రెండు ఉపరితల వైశాల్యాల భేదం వచ్చేసి మనకి ఈ విధంగా 286 వస్తుందండి. నెక్స్ట్ ఒక ఘనము ప్రతి భుజాన్ని రెట్టింపు చేస్తే దాని ఘనప్రమాణం 8 రెట్లు పెరుగుతుంది. సపోజ్ ఏ ఉందనుకోండి, దాని ఘనప్రమాణం a³ అన్నమాట. రెట్టింపు చేస్తే 2a అవుతుంది. అప్పుడు ఘనప్రమాణం 8a³ అంటే 8 రెట్లు పెరుగుతుంది. రెండు ఘనాల ఘనప్రమాణాలు భేదం ఇచ్చారు, ముఖ వైశాల్యాలు భేదం ఇచ్చారు. భుజాల పొడవులు మొత్తం 10 మీటర్లు అయినా వాటి భుజాల పొడవుల లబ్ధం ఎంత అన్నారు. దీనికి సుమారుగా 24 వస్తుందండి అబ్సల్యూట్గా. చేయండి ఇది. ఒక ఘనం ప్రతి భుజాన్ని 50% పెంచిన దాని ఉపరితల అంటే సంపూర్ణ తల అనుకోవాలి. వక్రతల అనలా, ఉపరితల అన్నారు కాబట్టి. వైశాల్యం పెరుగుదల ఎంత. a అంటే 6a², 3a/2 అంటే 30. దానికి క్యూబ్ చేస్తే 6 × 27/4 చేస్తే 54/4a² వస్తుందండి. తర్వాత దాన్ని 2πr/h = 264. దాని నుంచి 6 అనుకుంటే 3 వస్తుంది. తర్వాత స్తూపం ఘనప్రమాణం వచ్చేసి πr²h అండి. శంకు అయితే 1/3 అయ్యేది, πr²h ఫార్ములా వేస్తే 396 వస్తుందండి. నెక్స్ట్ ఒక తీగ వ్యాసార్థం 1/3 వంతు తగ్గించి దాని ఘనప్రమాణం మారుకుంటే దాని పొడవు ఎన్ని రెట్లు పెరుగుతుంది. ఇది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ 45 సెంటీమీటర్ల ఎత్తు, 4 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక లోహపు స్తూపాన్ని తయారు చేయడానికి అవసరమయ్యే 6 సెంటీమీటర్ల వ్యాసం గల గోళీల సంఖ్య ఎంత అన్నారు. సో ఇలాంటిది ఒకదాని నుంచి ఇంకోటి తయారు చేయాలంటే ఒకదాని ఘనప్రమాణంపై పెద్దదాని ఘనప్రమాణంపై చిన్నదాని ఘనప్రమాణం వేస్తే మనకి ఈ విధంగా
అవి వస్తుందండి. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.